Strategies for generating investment ideas. రీటైల్ ఇన్వెస్టర్స్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ కన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఎలా జనరేట్ చేయొచ్చు, ఎలా అనలైజ్ చేయాలో చూద్దాం. ఐడియాస్ జనరేట్ చేయడానికి సెట్ స్టెప్స్ లేవు. ఇది మనం చుట్టూ చూసే విషయాలపై ఆధారపడి ఉంటుంది. మీ ప్రొఫెషన్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కి చాలా హెల్ప్ చేస్తుంది. డాక్టర్స్ కి మెడికల్ ఫార్మా ఇండస్ట్రీ, డేటా సైంటిస్ట్స్ కి డేటా ఎంఎల్ కంపెనీస్, టెక్స్టైల్ బిజినెస్ వాళ్ళకి ఆ ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు. మీ పనిచేసే రంగం నుండే మంచి ఐడియాస్ వస్తాయి. మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ నుండి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. మనం రోజూ వాడే ప్రొడక్ట్స్, నెస్టిల్, జియో, లేస్, మరికో వంటివి గురించి ఆలోచించండి. ఒక ఓపెన్ ఐతో చూస్తే చాలా మంచి ఐడియాస్ వస్తాయి. ఐడియాస్ వచ్చాక వాటి ఇన్వెస్ట్మెంట్ వర్దినెస్ ని ఎవాల్యుయేట్ చేయాలి. మనకు ఇష్టమైన ప్రొడక్ట్ అయినా ఇన్వెస్ట్మెంట్ కి మంచిది కాకపోతే పెట్టకూడదు. లెగ్ వర్క్. చుట్టూ తిరుగుతూ గమనిస్తూ పెట్టుబడి ఆలోచనలు కనుగొనడం. మాల్, లాంగ్ క్యూస్, పాపులర్ బ్రాండ్ బ్యాగ్స్, రద్దీ ఉన్న ఫుడ్ స్టోర్స్, మూసివేసిన షాపులు చూడండి. కన్స్ట్రక్షన్ సైట్, వాడే మెటీరియల్స్, యంత్రాలు, ట్రాన్స్పోర్ట్ బ్రాండ్స్ గురించి అడగండి. ట్రావెల్, ప్రొడక్ట్ అవైలబిలిటీ, టికెట్, హోటల్ బుకింగ్స్, పాపులర్ హోటల్ చైన్స్, ప్రజల ఫుడ్ చాయిసెస్ గమనించండి. ఈ ఎక్సర్సైజ్ మనల్ని మరింత అబ్జర్వెంట్ గా చేస్తుంది. అనలైజ్ వాట్ యు రీడ్. మీరు చదివిన వాటిని విశ్లేషించండి. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు చదివి పెట్టుబడి ఆలోచనలు పొందవచ్చు, కానీ ఫ్యాక్ట్స్ పైనే ఫోకస్ చేయాలి. జీ సోనీ మర్జర్. ఇది పెద్ద వార్త, దీనిపై లోతైన విశ్లేషణ అవసరం. టీసీఎస్ Q2 ఎర్నింగ్స్. ఇలాంటి మార్కెట్ నాయిస్ ని అవాయిడ్ చేయాలి, ఇది స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఇవ్వదు. పెట్రోల్ ప్రైసెస్. పెట్రోల్ ధరలు పెరగడం, ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం పెట్టుబడి అవకాశాలు కావచ్చు. Magazines. Magazines are a good resource for industry updates. ఇవి కంపెనీల గురించి, వాటి ప్రొడక్ట్స్ గురించి వివరాలు ఇస్తాయి. Use tools like Screener. What is a screener? స్క్రీనర్ అనేది స్టాక్ మార్కెట్లో మనకు నచ్చిన కంపెనీలను ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడే ఒక డేటాబేస్ టూల్. www.screener.in ఉచితంగా ఉపయోగించవచ్చు. వాట్ ఈస్ ఎ స్టాక్ స్క్రీనర్? ఇది ఇన్వెస్టర్స్ కి స్టాక్స్ ని వాళ్ళ పద్ధతుల ప్రకారం ఎంచుకోవడానికి సహాయపడుతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిల్టర్స్: వ్యాపారం వృద్ధి, లాభాల వృద్ధి, మూలధనంపై రాబడి లాంటి వాటిని ఫిల్టర్లుగా ఉపయోగించవచ్చు. ఫిల్టర్స్ కెన్ ఇంక్లూడ్ బిజినెస్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్, రిటర్న్ ఆన్ క్యాపిటల్. స్క్రీనర్లు మార్కెట్ క్యాప్, ROI, డివిడెండ్ యీల్డ్ వంటి డేటా ఇస్తాయి. మనం కొత్త కండిషన్స్ తో కొత్త కంపెనీలను కనుగొనొచ్చు. ఉదాహరణకు 2% పైగా డివిడెండ్ యీల్డ్, 100% పైగా డివిడెండ్ పేవుడ్, 5 సంవత్సరాలకు 10% లాభ వృద్ధి లాంటివి. తక్కువ ధరలో మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీలను గమనించాలి, అవి గొప్ప పెట్టుబడి అవకాశాలు కావచ్చు. వాట్ ఫ్రెండ్స్ రిపోర్ట్ సేస్. పెట్టుబడి ఆలోచనల కోసం ఫ్రెండ్స్ చెప్పినవి, బ్రోకరేజ్ రిపోర్ట్స్ చూడొచ్చు. ఎవరైనా సిఫార్సు చేస్తే వారు బేసిక్ రీసెర్చ్ చేశారా, కంపెనీ రిపోర్ట్స్ చూశారా, ఎంత అప్పుంది, సేల్స్ గ్రోత్ ఉందా అని ప్రశ్నలు అడగండి. గుడ్డిగా నమ్మవద్దు, వాళ్ళు లాజికల్ ఆన్సర్ ఇస్తేనే పరిగణించండి. బ్రోకరేజ్ రిపోర్ట్స్. ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం బ్రోకరేజ్ రిపోర్ట్స్ చదవండి. అవి కంపెనీల సమాచారం ఇస్తాయి. సిఫార్సులను గుడ్డిగా నమ్మకుండా సొంతంగా విశ్లేషించండి. డోంట్ లుక్ ఎట్ న్యూస్ టు ఇన్సెంటివైజ్డ్. వార్తలు, టిప్స్ ని నమ్మొద్దు. అవి ఒక అజెండా కోసం ఉండొచ్చు, లేదా ఎప్పుడు అమ్మాలో చెప్పవు. సొంతంగా రీసెర్చ్ చేయండి.